Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 సో ఇప్పుడు మీరు అన్నారు హేమా హేమిలు స్టార్ హీరోలతో వర్క్ చేసిన శివపార్వతి గారు ఇప్పుడు మళ్ళీ బుల్లితెరకు వచ్చేసారు. అక్కడ దక్కిన గౌరవం ఇక్కడ దక్కుతుందా అనేది కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్. అండ్ అక్కడ వచ్చే రెమ్యునరేషన్ అనేది పక్కన పెట్టండి. మీ విషయంలో మీకు గౌరవం ఇంపార్టెంట్. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ₹1 తక్కువైనా ఇవ్వండి కానీ మా గౌరవాన్ని భంగం కలిగించొద్దు, మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇక్కడ దొరుకుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన కొన్ని వాల్స్ మీద అంటే ఫొటోస్ అవి పెడుతుంటాం, ఎవరెవరో ఫోటోలు పెడుతుంటాం. కొంతమంది టక్కన అనేస్తారు వీళ్ళెవరు మాకు తెలియదు ఆర్టిస్టులు అసలుకి, లేకపోతే సీనియర్ ఆర్టిస్టులు మీరు ఎన్నో సినిమాలు తీశారు, మీ హిస్టరీ తెలియకుండా కాల్ మీద కాల్ వేసుకోవటము, లేకపోతే మీరు అనే ఒక అనేది కూడా గౌరవంగా మాట్లాడలేరు అంటే ఇలాంటి చాలానే విన్నాను నేను. అది ఉంటుందండి నిజంగా సీరియల్స్ లో? ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది లేదు ఆర్టిస్టులు కూడా, ఎక్కువ కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని మర్చిపోయారు అని చెప్పుకోవచ్చు తెలుగు ఆర్టిస్టులు కూడా. ఆ విషయంలో ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? దాన్ని ఏకీభవించడం ఏముంది, అది వాస్తవమే. ఇప్పుడు నా ఇంట్లో దక్కిన గౌరవం పక్కింట్లో దక్కాలని కోరుకోవడం తప్పే, అంతే కదా. అవును. సినిమా ఇండస్ట్రీ నా ఇల్లు, నా తల్లి, మా వాళ్ళు అన్న ఫీలింగ్ లో బతికాం మేము ఇంతకాలం. టీవీ వచ్చేసరికి కొంచెం అంటే ఛానల్స్ మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదండి. మళ్ళీ రోషన్ ఇప్పుడు ఒక జీ తెలుగు, మా టీవీ, ఏదైనా మా టీవీ కానివ్వండి, జీ తెలుగు కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఆర్టిస్టులని చక్కగా ప్రేమగా ఆహ్వానిస్తారు, ప్రేమగా చూసుకుంటారు. ఇంకా ఆర్టిస్టుల గురించేగా ఇప్పుడు మీరు నన్ను అడిగింది. ఫోటోలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి రావటం. అంటే నేను మీరు చేసే సీరియల్లో సావిత్రి గారి ఫోటో గోడ మీద పెడితే హూ ఇస్ షీ అనే ఒక సీరియల్ హీరోయిన్ అడిగింది, అది వాస్తవమా? వాస్తవం, వాస్తవం. మంగమ్మ గారి మనవరాల్లోనే ఎస్వి రంగారావు గారు సావిత్రి గారి ఫోటోలు ఇద్దరివి పెట్టారు. అంటే మా అమ్మ నాన్న ఫొటోస్ అనమాట అవి. సీరియల్లో ఎవరు అని అడిగినప్పుడు నేను వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకున్నాను. ఇందాక మనం అనుకున్నాం ఎంత చదివితే ఇంత సంపాదన వస్తుందని చదువుతున్నారు, కానీ ఇప్పుడు చదువుకున్న వాడు అంటే వాడికి చాలా విషయాలు తెలిసి ఉండాలి కదా. అవును. ఇంట్లో వ్యక్తులను ఎలా గౌరవించాలి, అమ్మ నాన్నని ఎలా గౌరవించాలి, సొసైటీలో మనం వెళుతుంటే మన గురించి ఏం చెప్పుకుంటారు, ఏమి సమాధానం చెప్పాలి, ఇవన్నీ తెలుసుకున్న వాడికే బుద్ధి అనేది ఒకటి ఉంటుందని చదువు, విద్యా బుద్ధులు అన్నారు కదా. వాళ్ళు విద్య మాత్రమే నేర్చుకుంటారు, బుద్ధి ఉండదు. బుద్ధి అంటే ఇది తెలుసుకోవాలి, ఇవన్నీ హిస్టరీలో ఎవరున్నారు ఏంటి అసలు అని తెలియాలి కదా. అలాగే నువ్వు ప్రవేశించిన వృత్తిలో ఇంకా ముందు ఎవరున్నారు, వెనక ఎవరు నడిపించారు, ఈ దారి ఎవరేసారని తెలియాలంటే సహజంగా ఆర్టిస్ట్ అయిన ప్రతి వాళ్ళకి కూడా ఆర్టిస్టుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకపోయినా కానీ గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళు తెలుసుకోవటం లేదు. చెప్పారా మీరు ఆ హీరోయిన్ కి? అంత అవసరమే ఉంది రోషన్, అంత అవసరమే ఉంది. ఎందుకంటే తెలియకపోయినా వాళ్ళు సెట్కి వచ్చారుగా, తెలియకపోయినా వాళ్ళు సెట్కి వచ్చారు, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు మాతో పాటే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఆర్టిస్టులు అయ్యారు. కాబట్టి అది తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమైనా మైనస్ జరిగిందా? లేదు కదా. కాబట్టి ప్రత్యేకించి తెలియని వాడికి కూర్చోబెట్టి క్లాస్ చెప్పాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి నేను మీకు ఇందాకే చెప్పా, పొగడ్తని నేను పెద్దగా తీసుకోను, ఎవరైనా విమర్శించినా అస్సలు పట్టించుకోను. చిన్న తెర మీద గౌరవం ఉందా? నాకుంది. ఆర్టిస్టులు ఉంది, లేకుండా ఏం లేదు. ఓకే, లేకుండా. అయితే ప్రత్యేకించి ఇక నేను రాగానే లేచి నించోవాలని అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. తప్పు వద్దు అసలు అలా. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, నేనే గుడ్ ఈవినింగ్ చెప్పాను. అంటే నేనే అంటే ఐ మీన్ నేనే అని పెద్ద గొప్పగా కాదు, నేను ముందు చెప్పాను అని. దానివల్ల ఏమన్నా నష్టమా మీరు చెప్పండి? 10 మంది ఉన్నారండి, 10 మంది నాకు ఒకసారి కనిపించారు, వాడు పలకరిస్తాడా నేను పలకరిస్తాడని వెయిటింగ్ ఎందుకండి? రోషన్ నేను ముందుకు వస్తే నువ్వు వచ్చేస్తావు కదా ముందుకి, నా పాలసీ అది. తెగ నేను వెళ్ళి ఇలా నించుంటే వచ్చి ముందు నా కాళ్ళకి నమస్కారం అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా, వద్దు. ఇండస్ట్రీలో జరిగేది అదేనా? కొంతమంది అజ్ఞానులు చేస్తారు అలాగా, అందరూ చేయరు. ఓకే, అలా
మీరు చాలా మందిని చూసుకోండి, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదండి, అవును చేయట్లేదు. కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, అవన్నీ కౌంట్ చేయకండి మీరు. నేను చెప్పేది అది. సినిమా చూస్తున్నానండి, మా పాత్ర చూస్తారా? ఆ పాత్ర చేయబోయే ముందు సెట్ లో ఏం జరిగిందో చూస్తారా? యాక్ట్ చేసిన పాత్రే చూస్తారు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మిగతా విషయాలు మనకు అనవసరం అంటాను నేను. అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి జరిగినా ఆ క్షణాన మర్చిపోవాల్సిందే తప్ప వాటిని పదిలంగా మూట కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పి అవసరం ఏముంది రోషన్? అంతేలే. అల్టిమేట్ గా నేను చెప్పబోయేది ఒకటే రోషన్, మీరు అడిగినా అడగకపోయినా చెప్తున్నాను. సినిమా, టీవీ, నాటకం ఏదైనా కానివ్వండి, ఇది ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్. ప్రజల సమస్యల్ని కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే పరిపూర్ణంగా చెప్పుకోగలిగిన మీడియా ఇది. ఇక్కడ చాలా చెడ్డ విషయాలు ఉంటాయి, ఆ చెడ్డ విషయాల్లో మేము చాలా మంచి వాళ్ళం, అక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం అనే మాట మాట్లాడద్దు. ఇది చాలా విస్తృతమైన ప్రపంచం. ఇందాక మీకు ఇంకోసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, కన్నాంబ గారు, ఆ కోవకి చెందిన ఎంతో మంది మహానుభావులు ఇక్కడ పాదం పెట్టిన అద్భుతమైన ఫీల్డ్ ఇది. అక్కడ మనం వాళ్ళ నీడలో బతుకుదాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తో బతుకుదాం, రాణుల్లాగా రాజుల్లాగా ప్రయాణం చేద్దాం. ఎక్కడో జరిగి అవతాకుల్ని తీసుకొచ్చి ఈ కంచుకోటకి పొలం వద్దు అని చెప్తున్నాను. అవును, వద్దు. ఇండస్ట్రీ పరువుని మనం తీసుకుంటున్నారు, వద్దు, అవసరం లేదు. తల్లి ఎప్పుడూ స్వచ్ఛమైన పాలే ఇస్తుంది, కల్తీ పాలనివ్వదు. మీరు నమ్ముకున్న ఫీల్డ్ని మీరు తల్లిలాగా భావించండి, స్వచ్ఛంగానే ఉంటుంది. మీ ఆలోచన మారిపోతే దానికి నేనేం చెప్పలేను. చాలా మంది నన్ను అడుగుతుంటారు, రోషన్ ఏమండి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఇలా మాట్లాడారండి, ఇది నిజమా అండి, అలా జరుగుతుందా అండి అంటే, జరగదమ్మా అలాగా. మనం ఎలా ఉంటే అలా ఉంటుంది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అంతేగాని వేరేగా మీరు పెట్టద్దమ్మా దానికి పేరు, వాళ్ళేదో మాట్లాడారు తెలియక అని చెప్తుంటాను నేను. ఎవరు ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? అప్పటి తరం నుంచి ఈ తరం వరకు. అప్పుడప్పుడు అన్నపూర్ణ గారితో మాట్లాడుతుంటాను, మా విషయాలే చెప్పుకుంటాం. మేము సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం మాట్లాడుకోం, యోగక్షేమాలు తెలుసుకుంటుంటాం. అలాగే రమాప్రభు గారు, ఎందుకంటే ఆ తరం ఆర్టిస్టులు వాళ్ళు కొన్ని ఇబ్బందులు అన్ని పాపం వాళ్ళని తొలిచేస్తూ ఉంటాయి. అంటే పాపం అంటే మళ్ళీ అమ్మ ఒప్పుకోదు రమాప్రభు గారు. నాకు అలా అనిపించింది, అది అంతే. సో మనిషి చాలా మంచి ఆవిడ. సో అప్పుడప్పుడు పలకరిస్తుంటాను. ఇక్కడ ఉంటే నేను ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉండేవారు ఆవిడ. ఒక గంట మాట్లాడతారా? మినిమం మాట్లాడితే గంట కదా. గంట. అప్పుడప్పుడు చాలా అరుదుగా, అంటే నాకు చాలా ఆరాధ్య దేవత అనొచ్చు నేను ఆవిని. అంత ఇష్టం ఆవిడంటే నాకు. వాణిశ్రీ గారు, చాలా భయపడుతూ చేస్తా ఫోన్. ఓకే, భయం కాదది, రెస్పెక్ట్. ఊళ్ళో దేవతతో ఎవరైనా మాట్లాడతారా? అవును, మాట్లాడరు కదా. చాలా మోటివేషన్ చేస్తారా? నాకు అంత ఇష్టం ఆమెంటే. చక్కగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలన్నీ బ్రెయిన్ లో పెట్టుకుంటే మోటివేషన్ స్పీచ్ అంటారు చూసారా? అవును, అలాగా 2 మాటలు మాట్లాడినా బాగా నచ్చుతాయి నాకు. మాట్లాడతాను అంటే ఆవిడతో మాట్లాడే స్థాయి. లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి దాని మీద బాగా చెప్తారా? నన్ను బాగా అబ్బాయి అది కాదు అబ్బాయి ఇది బాగా చెప్తారా? నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడన్నా నేను ఒక గంట మాట్లాడతానంటే ఆమెతోనే హ్యాపీగా. చాలా మంచి. ఆమె ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు, అవన్నీ చెప్పరా? ఆమె లైఫ్ అంటే ఎవ్రీడే కష్టపడుతూనే ఉండాలని చెప్తారా? కష్టపడుతూ గ్రేట్. ఆమె గ్రేట్ అంటే గ్రేట్ అన్నమాట. సావిత్రి గారు సినిమాలు ఎంత ఇదిగా చూస్తానో అట్లాగే వెంటనే మళ్ళీ ఈవిడది ఒక సినిమా చూడకుండా నాకు మళ్ళీ నిద్ర పట్టదు. అదొక ఇది అనమాట. అంటే ఎట్లా చెప్పాలి, సపోజ్ పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి, ఆ అమ్మను పలకరించి ఈ అమ్మను పలకరించకపోతే మనసు పీకినట్టుగా ఆవిడ సినిమా చూసి ఈవిడ సినిమా చూడలేదు నేను అని మళ్ళీ ఈ సినిమా యూట్యూబ్లో పెట్టుకుని
చూస్తాను. ఇంచుమించుగా ఆమెలాగా రెడీ అవుతారు నేనా? వాణిశ్రీ గారు లాగా. మళ్ళీ మరో జన్మెత్తాలి. ఆ కొప్పు ఫాలో అవుతున్నారు. లేదండి, ఆ, మరో జన్మెత్తాలి. ఉమ్. వాళ్ళలాగా ఎవరు ఉండరండి. ఉండటం కాదు నేను చెప్తుంది, రెడీ అవ్వటం. రెడీ అంటే ఇక బాగుంది. వాణిశ్రీ గారు ఆమె గెటప్ చూసి రెడీ అయ్యే ఆడవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అప్పుడులోనే. ఇప్పటికీ ఆమె మేకప్ మీద, హెయిర్ మీద, ఆమె కాస్ట్యూమ్ మీద అంత టైం పెడతారు. అవును, ఉమ్. అవును. ఆమెలాగా చీర ఎవరైనా కట్టుకోగలరా హీరోయిన్? ఆమెలాగా కొప్పు ఎవరైనా పెట్టగలరా అంటే కట్టలేదు. లాగా నేను రెడీ అవటం ఇవన్నీ ఉట్టి మాటలు. ఉమ్, వాళ్ళలాగా బతకగలిగితే గొప్ప విషయమే. అంతే. అంటే ఫైనాన్షియల్ గా కాదు, ఉమ్. నిబ్బరంగా. ఏది వచ్చినా తట్టుకోగలం. ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు అందరూ టాటా బిర్లాలు, ధీరుభాని అంబానీలు కాలేరు. ఉమ్, ఉమ్. రోషన్ చిన్న పాకలో ఉండేవాడికి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది కదా. వ్యక్తిత్వానికి ఆర్థికానికి సంబంధం లేదు. అందుకని మీరు 4 సార్లు అడిగినా నేను, మీరు తమాషాగా అన్నారు నిజాపేట రోడ్ అంతా కొన్నారని. అవన్నీ ఏవి వెంటరావు. కొన్నారన్నమాట అయితే. లేదయ్యా, నేను ఉండడానికి ఓకే. కంఫర్ట్ గా ఉన్నా, ఓకే. అంతే. నేనేదో గొప్ప ఆస్తులు సంపాదించాను, నాకేం డోకా లేదు. గొప్ప పేరు సంపాదించారండి, ఏం కావాలి? మీ దగ్గర ఉమ్. చాలు, లక్షల మంది ఆడియన్స్ దగ్గర చాలు, ఉమ్. అది చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.